నమస్తే అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో షెఫ్ స్పెషల్. ఆడవాళ్లకు ఒకే ఆయుధం అండి గరిట. దాంతోనే కోపం, దాంతోనే ప్రేమ, దాంతోనే అన్ని. సో అందుకే ఇవాళ మన షెఫ్ స్పెషల్లో ఆడవాళ్ళందరికీ వంటలు, అది ఇంకా వాళ్ళ పుట్టుకతో పాటు అలా దేవుడు రాసి పెట్టుంటాడు. అఫ్ కోర్స్ మగవాళ్ళు కూడా చేస్తారు, కానీ జనరల్లీ మనము ఇది లేడీస్ షో, కుక్కరీ ప్రోగ్రామ్స్ ఆర్ లేడీస్ స్పెషల్ అంటాం కాబట్టి ఇది మాట్లాడుతున్నాం అనమాట. సో ఈ రోజు మన షెఫ్ స్పెషల్లో షెఫ్ శ్రీకాంత్ గారు మరో సూపర్ రెసిపీతో రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు. సో ఈ రోజు మరి ఏం వంట చేయబోతున్నారు? ఈ రోజు ఒక సింపుల్ డిష్ అన్నమాట. నేను ఇంట్లో జనరల్ గా బ్యాచులర్ రూమ్ కదా ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాను, అండ్ ఫ్యామిలీస్ కూడా బాగుంటుంది. ఇది వచ్చి మ్యాంగో అండ్ బీరకాయ కాంబినేషన్ అన్నమాట. వావ్, నేను చాలా రోజుల నుంచి ఈ మ్యాంగో బీరకాయ కాంబినేషన్ లో ఎట్లా చేస్తారు అసలు వంట నాకు తెలియలేదు. నేను ఒకసారి ఏదో వేరే ఊరికి వెళ్ళినప్పుడు, కాకినాడకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కర్రీ తిన్నాను, కానీ అడగాలంటే ఇబ్బంది అనిపించింది. బట్ ఐ వాంటెడ్ టు నో అనమాట. సో ఈ రోజు ఐఎమ్ లెర్నింగ్. వావ్, సూపర్. సో బీరకాయ అలాగే మామిడికాయ కాంబినేషన్. దాని పేరేంటి? బీరకాయ మామిడికాయ కర్రీ. ఓకే. సో ముందుగా మామిడికాయ బీరకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మామిడికాయ బీరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి బఠానీ, కారం, ఉప్పు, అల్లం ముక్కలు, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె. సో మామిడికాయ బీరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి స్టార్ట్ చేద్దాం. పక్కా స్టార్ట్ చేయాల్సిందే ఇది. సో ఫస్ట్ పాన్ పెట్టిద్దామా? అప్పుడప్పుడు మనకి మామిడికాయతో కేవలం పప్పు లేదంటే చారు అనేది మాత్రమే తెలుసు. మామిడికాయతో ఏమేం కూరగాయలు రెండింటిని మిక్స్ చేసి చేయొచ్చు అనేది చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. సో నేను కొంచెం జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను ఇక్కడ. అంటే మామిడికాయతో ఏది బాగా గో అవుతుంది, ఏది బాగా సెట్ అవుతుంది అనేది చాలా మందికి తెలియదు. సో దాంట్లో బీరకాయ నెంబర్ 1 స్థానంలో ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది నీరుకాయ, అదేమో ఒక మంచి పులుపు టేస్ట్, భలే ఉంటుంది. సో ఆయిల్ వేసేనా? సో దీనికి ముందుగా ప్రిపరేషన్ అంటూ ఏం లేదు కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవడమే అన్ని. సో ఇది ఇంకా పక్కా సౌత్ ఇండియన్ రెసిపీ కాబట్టి ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అనకుండా ఎవరు ఉండలేరు. ఫస్ట్ ఇందులో మనం కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం. అదేంటి, పోపు ఏం వేసుకోవట్లేదా? పోపు ఏం లేదు, డైరెక్ట్ గా చేస్తున్నాం. అంటే మరి చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది, మరి సౌత్ ఇండియన్ రెసిపీ అనేది మృదుల ఏవో, మన ఆయన ఏమో పోపు వేయట్లేదు, ఏంటిది అనుకుంటున్నారు వాళ్ళు. సౌత్ ఇండియన్ అంటే 100% పోపు వేయాలని ఏం లేదు. కొన్ని డిషెస్ పోపు వేయకుండా కూడా తింటాం కదా. థింక్ లైక్ నాన్ వెజ్ కి పోపు వాడడం కదా. అవును, సేమ్ థింగ్. ఫస్ట్ మిర్చి నూనెలో వేస్తున్నాం కాబట్టి ఒక 2-3 ఎక్కువ వేసినా పర్వాలేదు, ఎందుకంటే కారం కంటెంట్ తగ్గిపోతుంది వన్స్ వేయించేస్తే. అండ్ మిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్ యాడ్ చేస్తాం. సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము, అది కాస్త ఫ్రై అవ్వాలి. కర్రీ కాబట్టి, గ్రేవీ కాదు కాబట్టి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కర్రీ కాబట్టి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. సో కొద్దిగా సాల్ట్ వేసేద్దాం. రెగ్యులర్ గా శ్రీకాంత్ గారి వంటలు ఫాలో అవుతే మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఆనియన్స్ వేసిన తర్వాత వెంటనే ఉప్పు వేయాలి, ఒక వెజిటబుల్ వేసిన తర్వాత వెంటనే ఉప్పు వేయాలి అని. దాని వెనక లాజిక్ కూడా మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము. ఫాస్ట్ గా మగ్గుతాయి, ఫాస్ట్ గా ఉడుకుతాయి కాబట్టి. అండ్ కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకును కూడా చాలా మంది లాస్ట్ లో మాత్రమే వేయాలేమో అనుకుంటారు, కాదు, ఫ్రై చేస్తున్నప్పుడు వేసుకుంటే దాని ఫ్లేవర్స్ ఇంకా బాగుంటాయి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లం ముక్కలు, అల్లం పేస్ట్ యూజ్ చేయట్లేదు, అల్లం ముక్కలు మాత్రం యూజ్ చేస్తున్నాము. ఓకే. సో ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగానే, ఎందుకంటే మనకి డామినేట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మన కర్రీ వచ్చి బీరకాయ అండ్ మ్యాంగో, ఇది ఎక్కువ యాడ్ చేసాం అనుకోండి వేరే కర్రీ అయిపోతుంది. అవును, లైక్ ఇష్టం ఉంటే యూ క్యాన్. అల్లం ఫ్లేవర్ బాగా నచ్చుతుంది తింటా అనుకున్న వాళ్ళు దే కెన్ యాడ్. అంటే మన ఇందులో మన హీరో హీరోయిన్ కి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇందులో హీరో ఏది, హీరోయిన్ ఏది చెప్పండి మరి? మామిడికాయ, అలాగే హీరో. అవునా? అబ్బో, ఆయన హీరో అంటే ఆ పక్క హీరోయిన్ ఎట్లయినా. ఇందులో మనం మన బీరకాయ యాడ్ చేసేద్దాం. అండ్ దాంతో పాటు కొద్దిగా మ్యాంగో చాప్ చేసుకోండి ఫైన్ గా, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే.
సో మనకి బీరకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము అండ్ మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకోవాలా? బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవేంటి ఫాస్ట్ గా మగ్గిపోయే వంటనే కదా ఇది? ఫాస్ట్ గానే అయిపోతుంది. మనకి ఆ బీరకాయ కొద్దిగా చెక్కు తీసుకొని చిన్న కట్ చేసుకోవడం కొద్దిగా కష్టమైన పని, బట్ కుకింగ్ పెద్దగా టైం పట్టదు అనమాట. ఆ చెక్కు తీసిన టైం కూడా కుకింగ్ పట్టదు అనమాట. అవును. సో అక్కడ వాటర్ కూడా మనకేం పోయినక్కర్లేదు. పోయినక్కర్లేదు. ఫస్ట్ కొద్దిగా మగ్గాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ యాడ్ చేసినట్టయితే మనకి అది మగ్గకుండా బాయిల్ అవుతుంది, అంత ఫ్లేవర్ రాదు. ఎందుకంటే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మగ్గాల్సింది మగ్గాలి, ఫ్రై అవ్వాల్సింది ఫ్రై అవ్వాలి, కుక్ అవ్వాల్సింది కుక్ అవ్వాలి, బాయిల్ అవ్వాల్సింది బాయిల్ అవ్వాలి. మనం అలవాటు చేస్తున్నాం కూడా ఆడియన్స్ కి. ఓకే, సో వెల్కమ్ బ్యాక్ శ్రీకాంత్ గారు. మీకు కూడా వెల్కమ్ బ్యాక్. సో ఇది మగ్గాయా బాగా? మగ్గిపోయాయి. ఇందులో మన డ్రై స్పైస్ అన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఓకే, సో డ్రై స్పైసెస్ అంటే మనం ఫస్ట్ కారం అండ్ కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా జీలకర్ర పొడి, అట్ ద సేమ్ టైం కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, సో మన స్పైసెస్, మన జనరల్ సౌత్ ఇండియన్ స్పైసెస్ ఏంటి? కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కావాల్సింటే గరం మసాలా పొడి, ఇవన్నీ మన జనరల్ సౌత్ ఇండియన్ స్పైసెస్. సో అవి జనరల్ గా అన్ని కర్రీస్ లో మనం వేస్తూ ఉంటాము. సో దీంట్లో కూడా మనకు కావాల్సిన దీంట్లో వేసుకున్నాం. అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ మన సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం ఒకసారి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని వాటర్ ఏదో పోయాలన్నారు. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. చాలా కొంచెం కదా? చాలా కొంచెం. సరిపోతుంది. ఇది ఏంటంటే బాగా ఏదో ఫ్రై లాగా అయిపోకుండా మనం కాస్త వాటర్ పోసుకుంటే కొంచెం ఆ చిన్న ముద్దకూర ఫ్లేవర్ లో వస్తుంది అనమాట. ఊరికే మీరు వేయించేసుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి అది కొంచెం ఫ్రై అయిపోతుంది. అలా కాకుండా కొంచెం నీళ్లు పోసుకుంటే ఆ కన్సిస్టెన్సీ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒక 4 to 5 minutes మగ్గించుకోవాలి. సో మన బీరకాయ మ్యాంగో కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, సో ఒక 5 minutes వెయిట్ చేద్దాం. సో దాంతో మన కర్రీ కంప్లీట్ అయిపోతుంది. సో మనకి దగ్గర అయిపోయింది కర్రీ అండ్ సాఫ్ట్ అయిపోయి మనకి ఆ అల్లం ముక్కలు వేసాం అండ్ మన బీరకాయ వేసాం, అట్ ది సేమ్ టైం మ్యాంగో మంచిగా మగ్గిపోయాయి అండ్ మనకి గ్రేవీ ఎక్కువ చేసుకోలేదు, కొద్దిగా ముద్దకూరలానే చేసుకున్నాం. చాలా బాగుంది. సో మృదుల గారు మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే, స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయింది కదా, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో మన బీరకాయ అండ్ మ్యాంగో కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఫేవరెట్ అన్నారు కదా, చాలా టేస్ట్ కాదు తినేసేయండి. అంటే మరి ఉత్తిగా తింటే మామిడికాయ బాగుంటుందా? మరీ బాగుంటే ఏం చేయలేము అనుకోండి. అఫ్ కోర్స్. సో ఇటువంటి సూపర్ రెసిపీని మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మామిడికాయ బీరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి బఠానీ, కారం, ఉప్పు, అల్లం ముక్కలు, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె. మామిడికాయ బీరకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి వేయించాక ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయను వేసుకుని మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకుని కొత్తిమీరను వేసుకుని లైట్ గా నీళ్లు పోసుకొని కలుపుకొని 5 నిమిషాలు ఉడికించి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సూపర్ కాంబినేషన్ మామిడికాయ బీరకాయ కూర రెడీ. సో చూసారు కదా మామిడికాయ బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఏంటో మన ఆడియన్స్ కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు టేస్టింగ్ టైం. పులుపు పులుపుగా, కారం కారంగా, తీపి తీపిగా. అఫ్ కోర్స్ తీపిని డామినేట్ చేసేసి ఉంటుందిలేండి ఈ పులుపు అలాగే స్పైస్ కాంబినేషన్. చెప్పగా వావ్ కారంగా ఉంది.
బాగుంది. అంటే ఆ పులుపు కారం అర్థం కావట్లేదు, రెండు పోటాపోటీగా నేనంటే నేనే అన్నట్టుగా ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. కోర్స్ ఇది రైస్లో కలుపుకొని చెప్పాగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ బీరకాయ అలాగే మామిడికాయ కర్రీ కలుపుకొని తింటే సూపర్. ఈరోజే ఎంజాయ్ చేయండి ఆ ఎక్స్పీరియన్స్ని, డోంట్ మిస్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. సో మామిడికాయ బీరకాయ కర్రీ ప్రాసెస్ ని కనుక మీరు మిస్ అయ్యి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో ఈ రోజు మంచి స్పైసీ రెసిపీ చూసాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఇటువంటి సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.